బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ చీఫ్ నడ్డా, సీఎం నితీష్ కుమార్ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని ప్రకటించింది. ఏడాదికి 1,00,000 వరకు సంపాదించేలా 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదులుగా మార్చడమే లక్ష్యమని, మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయనున్నట్లుగా తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 6న జరగనుంది. ఈలోపు ఎన్డీఏ వికసిత్ బీహార్ కోసమంటూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రంలో 1 కోటి ఉద్యోగాల హామీ కీలక ప్రకటనగా మారే అవకాశం కల్పిస్తుంది. అలాగే మహిళా సాధికారత పేరిట లక్షపతి దీదీల హామీలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు అధికారంలోకి మళ్లీ వస్తే నైపుణ్య గణాంక సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.